ఇక కేటీఆర్ సంబంధించింది రేవంత్ రాబందుల కాలం తెచ్చిండు. ఎరువుల గోసలు, కరెంటు కోతలు, మూటలు మోసుడు, తిట్లే తెలుసు. నదులపై తెలంగాణపై అవగాహన లేదు. అడ్డగోలిగా వర్రుతుండు. తొందరలో కరుస్తాడేమో. రేవంత్ కుటుంబ సభ్యులు కట్టేయాలి. ప్రజలు కూడా సీఎం తిట్టుకుంటున్నారు. కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. జనగామ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ అని చెప్పేసి కేటీఆర్ సంబంధించిన ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. రాబందుల కాలం తెచ్చిండు. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాబందుల కాలం తెచ్చింది కదా, మళ్ళా సేమ్ రిపీట్ చేసి ఇదే రేవంత్ రెడ్డి మళ్ళా రాబందుల కాలం తీసుకొచ్చిండు. ఆయన అంటున్న మాట కూడా ఎట్లుందంటే, ఎరువుల గోసలు, కరెంటు కోతలు, రైతు బంధులు ఉండయి, రైతు బీమాలు ఉండయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండయి, గురుకులాల్లో దాదాపుగా ఈ సంవత్సరం 100 మంది పిల్లల పైగా చనిపోయారు. రైతులు 300 పైచిలకు వరకు ఇప్పటిదాకా చనిపోయారు 2 సంవత్సరాలు. అంటే గురుకులాల విద్యార్థులు బాగలేరు. స్కాలర్షిప్ చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్స్ లేవు. రిటైర్మెంట్ ఉద్యోగులకు పెన్షన్లు లేవు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అంటే రాష్ట్రంలో ఎవరిని కదిలిచ్చినా కూడా, సబ్బండ వర్ణాలల్లా ఎవరిని కదిలిచ్చినా కూడా రేవంత్ రెడ్డిని తిట్టి వస్తున్నారు తప్ప ఒక్కరు కూడా మెచ్చుకున్న దాఖలా లేవని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నమాట. ఏది నదీ జలాల మీద కూడా ఓన్లీ మూటలు మోసుడు తిట్లే తెలుసు. అంటే తెలుసు కదా, ఇంతకుముందు చెప్పిన కేటీఆర్ అన్నమాట. నెలకు వచ్చేసి 100 కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ పంపిస్తుండు. కాంగ్రెస్ పార్టీకి పంపిస్తుండు. ఎవరు ఈయన సీట్ కాపాడుకోవడానికి. అదే తెలుసు నీకు తప్ప, మూటలు మోసుడు తెలుసు తప్ప ప్రజల గోస నీకెట్లా పడుతుందని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్న మాట.